ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి ఆ హత్య ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అయితే మళ్ళీ ఈ వివేకా కేసు మీద ఒక చర్చ అయితే నడుస్తోంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగానే హత్య జరిగిన నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు ఉండడంతో ఈ కేసులో చంద్రబాబు ముందుకెళ్ళలేపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఏడాది క్రితం చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవడంతో వివేకా కేసు దర్యాప్తు కొలుక్కొస్తుందని అంతా భావించారు. అయితే ఏడాదైనా ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. ప్రధానంగా వివేకా కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. అయితే గత ప్రభుత్వంలో సిబిఐకి సహకరించలేదన్న కారణంతో దర్యాప్తులో పురోగతి కనిపించలేదు అనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం సిబిఐకి సహకరించే వీలున్నా రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన టీడీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ అధికారం చెలాయిస్తున్న వివేకా కేసు దర్యాప్తుకు పులిస్టాప్ పడకపోవడం పైనే విమర్శలు కనిపిస్తున్నాయి ప్రధానంగా. అయితే ఇటీవల తరచూ ఆయన పర్యటనలో వివేకా కేసు అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో తననే ఏమార్చారు, ముందుగా నేను కూడా గుండె నొప్పి అనుకున్నాను సాక్షి టీవీలో చూసి, ఇది పదే మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా ఒత్తిడి తెస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో అనేది ఇక్కడ కీలకం. వివేకా కేసులో కీలక నిందితులు తన ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేలా వ్యవహరిస్తున్నారని కూడా సీరియస్గా పరిగణిస్తున్నారట సీఎం. కేసును కొలిక్కి నిందితులను అరెస్ట్ చేయించేలా కూడా ఆలోచనలు చేస్తున్నారట. వాస్తవానికి జగన్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎవరైతే ఉన్నారో జగన్ని డైల్యూట్ చేయాలన్న రాజకీయ వ్యూహంతో ఆయనకు సహకరిస్తున్న కేంద్ర పెద్దలకు కూడా తాను వివేకా కేసును సీరియస్గా తీసుకున్నట్లు సంకేతాలు ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారు పదే ఈ విషయాన్ని ప్రస్తావించడం వెనక అసలు కారణం అనేది కొంతమంది చెప్తున్నమాట. అలాగే వివేకా కేసును పరిష్కరించి నిందితులను అరెస్టు చేయిస్తామని కూడా సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వివేకా కుమార్తె సునీత కూడా చంద్రబాబు సీఎం బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకి ఆయన కలిశారు. అయితే ఏడాదైనా ఎటువంటి పురోగతి లేదు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి చికాకు తెప్పించేలా వ్యవహరిస్తుండటంతో జగన్ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహంతో చంద్రబాబు మాజీ మంత్రి వివేకా హత్య కేసును మళ్ళీ తెరపైకి తెస్తున్నారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. దీంతో ఎప్పటికైనా వివేకా కేసు అనే కథ కంచికి చేరుతుందా లేదా ఈ విషయంలో ఫైనల్గా జగన్ని టార్గెట్ చేస్తారా, అవినాష్ రెడ్డి వరకు వస్తుందా కేసు? ఏది ఏమైనా ఈసారి బాబు గారి హయాంలోనే ఈ కేసుని మొత్తానికి ఈ వివేకా కేసు కథని కంచికి తీసుకెళ్తారు అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుందట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.